క్రీస్తునందు అత్యంత ప్రియమైన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మీకు శుభాశిషులు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేను మీ బ్రదర్ రవిపాల్. గత కొంతకాలంగా యేసుక్రీస్తు బంగారు మాట ఆపివేయబడి ఉన్నది. గల కారణం ఏమిటంటే యూట్యూబ్ ఛానల్ అనగా గాడ్ ఫర్ యూ అనే మన యూట్యూబ్ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ అనేటువంటి కారణంతో ఆఫ్ చేయబడి ఉన్నది కనుక గత 2 నెలల నుండి నేను మీకు వీడియోలు పంపలేకపోయాను. కానీ ఇక మీదట ఇప్పటి నుంచి మీకు అనుదినము తప్పక వీడియోలు పంపుతూ దేవుని వాగ్దానాలను పంపుతూ మరలా మిమ్మల్ని దేవునిలో ఉజ్జీవపరుస్తూ ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే ప్రయత్నము చేస్తాను. ఎలాంటి ఆటంకములు ఎలాంటి అడ్డులు మరలా రాకుండా మీరు కూడా మన పరిచర్య కోసము ప్రార్థన చేయండి. ఈ బంగారు మాట అనే దేవుని వాగ్దానం కొరకు అనుదినము మీరు కనిపెట్టుచున్నారని నాకు తెలుసు. ఎంతోమంది ఫోన్లు చేశారు, ఎంతోమంది మెసేజ్లు చేశారు, ఎంతోమంది ఎన్నోసార్లు అడిగారు. మరి సమయము వారు ఇచ్చినంత వరకు మనం ఆగక తప్పదు. అయితే ఈ కొత్త ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట ఈ ఛానల్లో కొన్ని రోజుల పాటు మీకు వాక్యాలను దేవుని మాటలను అందించే ప్రయత్నం చేస్తాను. ఏప్రిల్ 20 తర్వాత గాడ్ ఫర్ యూ అనే మన పాత ఛానల్ తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఆ ఛానల్లో మీకు దేవుని మాటలను పంపించడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనము. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. దేవుడున్నాడు, యేసయ్య ఉన్నాడు. ఎంతో కాలముగా ఎంతో కష్టాలలో, నష్టాలలో, శ్రమల్లో, ఇరుకు ఇబ్బంది, వ్యాధి బాధలలో మీరున్నారు. దేవుడికి తెలుసు. అయితే మీరు అనుకుంటున్నారు, ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయేటట్లుగా తిరిగి ప్రయత్నాలు ఎన్నో చేసి మీరు అనుకుంటున్నారు, నాకు ఉద్యోగం వస్తుందా, అసలు నేను స్థిరపడతానా, నా జీవితం బాగుపడుతుందా, నేను పైకి వస్తానా అని మీరు అనుకుంటున్నారు, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. దేవుని బిడ్డ, కృంగిపోమాకు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఎందుకో తెలుసా? ఆయన ఉన్నాడు. ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. ప్రార్థన చెయ్యి, ఆయనకే ప్రార్థన చెయ్యి, అనగా యేసుక్రీస్తుకు ప్రార్థన చెయ్యి. తప్పక నీకు ఉద్యోగం వచ్చేటట్లుగా ఆయన చేస్తాడు. అంతేకాకుండా ఇంకా చాలా సందర్భాలలో కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, భార్య భర్తల మధ్య సఖ్యత లేక, పిల్లలు చెప్పిన మాట వినక, అప్పులు, ఆర్థిక పరిస్థితులు కృంగదీస్తూ చాలామంది అనుకుంటున్నారు, ఏమిటి నాకు ఈ పరిస్థితి, ఎందుకు వస్తోంది నాకు ఈ స్థితి, ఎవరికీ లేదే, అందరికీ బాగానే ఉంది కదా, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి, నా కళ్ళ ముందు దుష్టులుగా ఉన్నవారు బాగుపడుతున్నారే, నా కళ్ళ ముందు చెడ్డ పనులు చేసేవారు బాగుపడుతున్నారే, మరి నాకేమిటి ఈ పరిస్థితి అని మీరు అనుకుంటున్నారు, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, ఇక నేను లేవలేనేమో అని అనుకుంటున్నారు. దేవుని బిడ్డ, గోతిలో పడిపోయిన యోసేపును లేవనెత్తుటకు దేవుడున్నాడు. ఆయన చూచాడు, ఆయన సహాయం చేసి గోతిలో పడిపోయిన యోసేపును లేవనెత్తాడు. దేవుడున్నాడు. ప్రార్థన చెయ్యి. నీ కుటుంబంలో అసమాధానం తొలగిపోయి సమాధానం కలుగుతుంది. నీకు నీ భార్యకు, నీకు నీ భర్తకు, నీకు నీ పిల్లలకు, నీకు నీ తల్లిదండ్రులకు, నీ రక్త సంబంధికులకు దేవుడు సమాధానం కలుగజేయన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా చాలామంది
వ్యాపారాలు పెట్టి నష్టపోయి అప్పుల పాలైపోయి ఉన్నారు. ఇక నేను తిరిగి లేస్తానా అనుకుంటున్నారు. లేస్తారు. దేవుడున్నాడు. తప్పకుండా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో పడిపోయి ఉన్నావో. చాలామంది అనారోగ్యం గుండా వెళ్తూ ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, అనారోగ్యంలో పడిపోయి ఉన్నారు. ఈ రోగం తగ్గుతుందా? ఈ మెడిసిన్ నేను ఎంతకాలం మింగాలి? ఈ సూదులు ఎంతకాలం నేను ఇంజెక్షన్లు వాడాలి? ఎంతకాలం ఈ టెస్టులు చేయించుకోవాలి? మెడిసిన్కి ఎంతో ఖర్చు అవుతుంది, టెస్టులకి ఎంతో ఖర్చు అవుతుంది. ఇంటినే పోషించుకోలేనటువంటి స్థితిలో మరలా ఈ మందులు కొనుక్కునే పరిస్థితి నాకేమిటి? నా రోగం తగ్గుతుందా లేదా? నాకు స్వస్థత కలుగుతుందా లేదా? నేను బాగుపడతానా లేదా అని చాలామంది అనుకుంటున్నారు. ఇంకా మరణ భయంతో చాలామంది ఉంటూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎలాంటి మరణ భయంతో కూడా నువ్వు భయపడవలసినటువంటి అవసరత లేదు. నిన్ను స్వస్థపరచుటకు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన అన్నాడుగా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు అన్నాడు. కాబట్టి దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. అనారోగ్యంలో ఉండి ఈ మాటలు వింటున్నావేమో, మంచంలో ఉండి ఈ మాటలు వింటున్నావేమో, కృంగిపోయి ఈ మాటలు వింటున్నావేమో, గుర్తుపెట్టుకో, దేవుడున్నాడు. నువ్వు ఒంటరిగా వేరే దేశంలో, వేరే ప్రాంతంలో, ఇంటివారికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, భర్తకు దూరంగా, భార్యకు దూరంగా, పిల్లలకు దూరంగా, నా అనుకునే వారందరికీ దూరంగా, ఎక్కడో వేరే దేశంలో, ఎక్కడో వేరే ప్రాంతంలో నువ్వు జీవిస్తూ ఒంటరిగా ఉంటూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఈయన మాటలు వింటూ ఉన్నావేమో. దేవుని బిడ్డ, మాట్లాడుతోంది నేను కాదు, మాట్లాడుతోంది పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ఆదరణ కలిగించాలని, నిన్ను బలపరచాలని, నీకు దేవుడు సహాయం చేయాలని ప్రభువు ఈరోజు నీ యొద్దకు వచ్చి ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఉన్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరివి కాదు. కృంగిపోతున్నావా? గుర్తుపెట్టుకో, నిన్ను కృంగిన నిన్ను లేవనెత్తుటకు, ఒంటరివైన నిన్ను, ఒంటరిగా ఉన్న నీకు తోడుంటుటకు దేవుడున్నాడు. దేవుడున్నాడు. ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆయన అనగా ఎవరు? ఆయన అనగా ఎవరు? ద లార్డ్. హల్లెలూయా. ద లార్డ్, ప్రత్యేకమైన దేవుడు. ఆ దేవుడే యేసుక్రీస్తు. ప్రత్యేకమైన వాడు, అభిషేకించబడిన వాడు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు సహాయం చేస్తాడు. తప్పక నీకు సహాయం చేసి నిన్ను ఆదుకుంటాడు. దేవుని బిడ్డ, ఒంటరినని బాధపడమాకు, భయపడమాకు. అనాథనని నువ్వు బాధపడమాకు, భయపడమాకు. వేరే దేశంలో ఉన్నానని నువ్వు భయపడమాకు, బాధపడమాకు. దేవుని సహాయము నీకు తప్పకుండా ఉంటుంది. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. మీరు ఈ వాక్యం వింటూ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా దేవుడున్నాడు అని మీరు నమ్మితే, దేవుడు ఈ పరిస్థితుల్లో నుండి, అనగా మీరున్న ఆ క్లిష్ట పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకు వస్తాడు అని మీరు విశ్వసిస్తే, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఎవరెవరైతే ఈ సమయంలో కృంగిపోయి ఉన్నారో, బలహీనులైపోయి ఉన్నారో, నేను చేయగలనా, నేను సాధించగలనా, నేనిక లేవగలనా, నేను పైకి రాగలనా, నన్ను ఆదుకొని వారెవరు, నేను ఒంటరిని కదా, నేను దిక్కులేని వాడను కదా, దిక్కులేని దానను కదా, త్రోసివేయబడ్డాను కదా, తృణీకరించబడ్డాను కదా, నేను రోగిని కదా అని ఎవరనుకుంటున్నారు? నేనిక పైకి రాగలనా, ఎదగగలనా, ఉద్యోగం వస్తుందా, వివాహాలు జరుగుతాయా, వివాహం జరుగుతుందా, గర్భఫలం అందుతుందా అని ఎవరెవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, దేవుని బిడ్డ, తండ్రి యేసయ్యా, ఈ బిడ్డతో మాట్లాడు, ఈ బిడ్డలను ధైర్యపరచు. నువ్వున్నావు తండ్రి. దేవుడున్నాడు, ఆయనే ఉన్నాడు, ఆయన తప్ప మరే దేవుడు లేడు అని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎవరెవరైతే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని
నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నారో వీరందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు అయిన జీవము కలిగిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తప్పకుండా మీకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఆయన ఉన్నాడు. మరలా రేపటి దినాన మరొక వాగ్దానంతో మరలా కలుసుకుందాము. అంతవరకు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ, ఏ విధమైనటువంటి మెసేజ్ ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ రోజంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.